డిబేట్లో ఉండేటువంటి వాళ్ళ పార్టీ తరపున ఉండేటువంటి కార్యకర్తలు ఒక పద్ధతిగా మాట్లాడుకుంటారని, ఒక ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటారని అసలు ఎలా అనుకోగలం? ఎలా అనుకోవటం సాధ్యమే పని కాదు. వాళ్ళ నాయకులు ఒక డైరెక్షన్ ఇచ్చేశారు వీళ్ళకి. డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు అదే భాష మాట్లాడుకుంటున్నారు. నేను అనుకుంటాను ఈ ఛానల్స్ లో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అరగంట డిబేట్ జరిగింది, ఏ అంశం మీద దానికి సంబంధించినటువంటి చర్చ జరగల, డిబేట్ జరగల, వాళ్ళు తిట్టుకున్నారు, అయిపోయింది. ఇంకా కొద్ది రోజుల్లో ఈ ఛానల్స్ లో ఈ తరహా డిబేట్లు బహుశా ఇక డిబేట్లు మాట్లాడుకోవటం ఉండదండి, కొట్టుకోవటం ఉంటది. ఆ కొట్టుకోవటమే ఇంకా అది ఆల్రెడీ కొన్ని జరిగాయి. ఇంకా ఉండంగా మొత్తం డిబేట్లు అంటే కొట్టుకోవటమే ఉంటది. ఆ విధమైనటువంటి స్థితి ఆల్రెడీ వాళ్ళ నాయకత్వం వైపు నుంచి ఇచ్చేశారు. దీంట్లో ఎవరూ తక్కువ కాదు, మేము ఎవరూ తక్కువ కాదని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇది మీరు అందరిని అంటున్నారు అది ఇదేనంటే ఉన్నట్టు పరిస్థితి ఇది. ప్రజలు ఎంత మేరకు ఏంటి అనేటువంటి అన్ని అబ్జర్వ్ చేస్తారు. ఇది దీంట్లో ఇక నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎవరు మాట్లాడినా సరే, ఏ భాష అయినా సరే, పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటిది కేవలం చట్టసభల్లో మాత్రమే కాదు, బయట కూడా ఒక నైతికంగా నలుగురు వినేటువంటి విధంగా, నలుగురు నొచ్చుకోకుండా మాట్లాడుకోవటం. రాజకీయ విమర్శలు అనేది సర్వసాధారణమైనటువంటి విషయము. విమర్శ అనేటువంటిది ఏంటి? విధానపరమైనటువంటి అంశాల మీద వివరణ లేకపోతే విమర్శ ఉండాలి. తిట్టులు అనేటువంటిది విమర్శ కాదు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడినా, ఎందుకు మాట్లాడినా, ఈ రోజు మాట్లాడినటువంటి మాటలో జన సైనికులకు ఆనందం కలిగిద్ది. అబ్బా, వింటేజ్ పవన్ కళ్యాణ్ అంతకు ముందు ఎలా ఉన్నాడో, అప్పుడు చూడండి చెప్పులు చూపించాడు, అప్పుడు తాట తిత్తాను, అరే మళ్ళీ అదే డైలాగులు వచ్చాయరా, భలే ఉంది అని అనుకోవటానికి బాగుంటది. కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ అధికారంలో లేడు. ఈ రోజున ఆయన డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక కీలకమైన బాధ్యతల్లో ఉన్నాడు. ఈ రోజున ఆయన ఒక జనసేన పార్టీకి అధినాయకుడిగా ఉన్నాడు. దీనికి ఆయన కోపం వస్తే వచ్చి ఉండొచ్చు. ఏది ఇప్పుడు రప్ప అనేటువంటి దాని మీద వీళ్ళు రెచ్చగొట్టారు. వీళ్ళ పని ఏంటి? రెచ్చగొట్టడం, అధికారంలో ఉండేటువంటి వాళ్ళు రెచ్చిపోయేటట్టు విధంగా చేయటం. జస్ట్ చూడండి వీళ్ళు ఇది చేశారండి. నువ్వు ఆ రెచ్చిపోకుండా ఉండటమే నీకు బాధ్యత. తీసుకున్నప్పుడు రెచ్చిపోకుండా ఉండటమే జాగ్రత్త తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే 5 ఏళ్ల పాటు తను మాట్లాడటము, తన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడించినటువంటి మాటలు, తన మంత్రుల ద్వారాగా అసైన్మెంట్ మరి ఇచ్చే మంత్రులకి ఏదైతే పవన్ కళ్యాణ్ని, అదే విధంగా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, వాళ్ళ కుటుంబీకుల్ని తిట్టించినటువంటి అన్నిటికీ ఇప్పుడు వీళ్ళేమి చెప్పక్కర్లేదు. ప్రజలు ఒక జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఏంది? ఈ 11 సీట్లు రావటానికి జగన్మోహన్ రెడ్డి పాలన బాగలేదనేటువంటి ఒక అంశమే కాదు, ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైన మాటలు, చర్యలు, వీటిని కూడా తాచువేసి తూచి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది. వీళ్ళ వంతు వచ్చినటువంటి ఈ క్రమంలో వీళ్ళు బాధ్యతగా ఎంత మేరకు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా సేమ్ అదే విధంగా మాట్లాడుతున్నారా అనేటువంటిది వీళ్ళకి కూడా కౌంటింగ్ ప్రజల వైపు నుంచి లెక్క కట్టడం అనేటువంటిది స్టార్ట్ అయింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రజాస్వామ్యంలో అంగీకారమైనటువంటి మాటలు కానే కాదు. ఇది పవన్ కళ్యాణ్ ఒక్కడే మాట్లాడలేదు కదా, వాళ్ళందరూ మాట్లాడారు కదా, అందరిలాగా నువ్వు కూడా వచ్చావు అనేటువంటిది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒక అంశము. రెండవది ఏంటి అంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడటం వెనక ఒక రాజకీయ వ్యూహం ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇది ఎంత మేరకు అంగీకరిస్తారు లేదనేటువంటిది సెకండరీ. ఈ రాజకీయ వ్యూహం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ది ఎక్కడ మాట్లాడేవారు? గోదావరి జిల్లాల్లో పెరవలి బహిరంగ సభలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని, లేకపోతే నిన్న మాట్లాడినటువంటి పేరు నానిని, వీళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. అంటే ఏం చేశాడు? ఒక్కసారి రెచ్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా రెచ్చగొట్టేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెంటనే ఆల్రెడీ మొదలైపోయినాయి కదా, అన్నీ మళ్ళీ వాళ్ళ భాషలో సేమ్ స్థాయిలో వాళ్ళు కూడా మాట్లాడతారు. దీనివల్ల పవన్ కళ్యాణ్కి వచ్చే లాభం ఏంటి అంటే, వాళ్ళ కార్యకర్తల ఆనందం కోసం మాత్రమే కాదు, ఈ రాజకీయ వ్యూహం ఏంటి అని నా అభిప్రాయం అంటే, పవన్ కళ్యాణ్ వెనకాల అత్యధికంగా 2024 ఎన్నికల్లో
కాపు సామాజిక వర్గం ఉన్నారు అనేటువంటిది వాస్తవం. ఈ కాపు సామాజిక